కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫైర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే కోవలక్ష్మి నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదంటూ కార్యక్రమాన్ని కోవలక్ష్మి బహిష్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా నిలిపివేసిందని ఆమె మండిపడ్డారు. ఎక్కడైనా 3,500 మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్ళకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేస్తే రాకపోతే ఉంది. ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు. కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ రాలేదు. అప్పుడు కాలేదంటే అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. అలాంటి ఇవ్వలేదా, రైతు బంధు ఇవ్వలేదా, రైతు ఇవ్వలేదా, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా, ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? మీరు మంత్రి ఉంటే ఎట్లా మాట్లాడతారు సార్? సరే ఇంకా హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు, పథకాలు వచ్చినా లేదా? లేదు సార్, అది మీరు కరెక్ట్ కాదు సార్. జిల్లాకి మరి జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చారు. మేము గౌరవించేసి ప్రతి ఆయన వచ్చినప్పుడు కూడా మేము రావడం జరుగుతుంది. ఆయన రిసీవ్ చేసుకొని మేము కూడా మరి మీటింగ్కి పాల్గొంటున్నాం. ఏ రోజు వచ్చినా కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప అక్కడ పనులు జరగట్లేదు. వాస్తవంగా ఈ రోజు కూడా ఒక బిల్డింగ్ కొట్టారు, అక్కడ కొబ్బరికాయ కొట్టారు. మరి పోయినసారి ఇది మన యంగ్ ఇండియా స్కూల్ అక్కడ కొబ్బరికాయ కొట్టిర్రు. ఆ కొబ్బరికాయ కొట్టిందా అది రావట్లేదు. తర్వాత ఏది మన వాకటి మండలంలో ఒక 2 రోడ్స్ కొబ్బరికాయ కొట్టిండు. అది ఇప్పుడు 5 నెలలు అవుతుంది. 5 నెలలు మంత్రి కొబ్బరికాయ కొట్టినవి కూడా స్టార్ట్ కాకుంటే ఎందుకు మంత్రులు కొబ్బరికాయలు కొట్టడానికి వస్తున్నారు? అంటే ప్రజల్ని మప్ప పెట్టేసి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పడానికి వస్తున్నారా? ఈరోజు ఏదైతే జోడేఘాట్లో గతంలో ఉన్నవంటి మన సీతక్క గారు 5 కోట్లు అక్కడ కొబ్బరికాయలు కొట్టి బండ పెట్టింది. ఇప్పటి వరకు అది దాన్ని స్పందించింది లేదు, చేసింది లేదు. ఇప్పటి వరకు అది పని స్టార్ట్ చేసింది కూడా లేదు. ఏ రోజు ఎక్కడ పట్టించుకుంటున్నారే? ఈ రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. జూపల్లి గారు ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన ఈ బిల్డింగ్ ఎవరు కట్టించారే? కేసీఆర్ గారు కాదా? ఇవాళ మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? వాళ్ళ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏవైతే హౌసింగ్ ఉందో హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన వాటి లిస్టులు పెడుతున్నారు. ఏదైతే మన కుట్టు మిషన్లు వచ్చినాయి మహిళలకు, ఆ మహిళల కుట్టు మిషన్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అనేది చెప్పండి. ఇవాళ నేను ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నాను, ఒక ఆదివాసీ మహిళగా. ఇవాళ వీళ్ళు ఎంత చిన్న చూపు చూసినా కూడా ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళు చేస్తున్నామంటే పనులు చూస్తున్నారు, పథకాలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా